హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఎగ్లెస్ స్పాంజ్ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇందులో నేను ఒక ఇంగ్రీడియంట్ వాడాను, మీకు అది చూపిస్తాను. నేను అదొకటి ఉంటే చాలండి, కర్డ్ యూస్ చేసే పని లేదు. చూసారు కదా, మంచి కలర్ వస్తుంది ఆ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల. చూడండి, ఇదైతే మనకి ప్లెయిన్ స్పాంజ్గా యూస్ చేయొచ్చు, టీ టైం కేక్గా కూడా యూస్ చేయొచ్చు, కప్ కేక్స్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం ఏ టిన్ అయితే తీసుకుంటామో ఆ టిన్కి ఆయిల్ అప్లై చేసేసి కొంచెం మైదా వేసి డస్టింగ్ చేసుకొని నెక్స్ట్ అది రెడీ చేసి పెట్టుకోవాలండి. కంటైనర్ అయితే చూసారు కదా, అలా డస్టింగ్ చేసేసి ఎక్స్ట్రా పిన్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి, వంపేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దీన్ని అయితే బాగా జల్లించుకోవాలండి. ఇదైతే స్కిప్ చేయొద్దు అస్సలు. నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాను. ఎప్పుడు కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ని స్కిప్ చేయకూడదు, ఎప్పుడు జల్లించుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్ వచ్చేసి ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అది వచ్చేసి మిల్క్ మేడ్ వేస్తే కనుక చాలా బాగుంటుంది ఫ్లేవర్. మిల్క్ మేడ్ వేసాక ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసేసుకొని మొత్తం 3 కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్, కానీ బాగా కలుపుకోవాలి. అంటే మిల్క్ మేడ్ కొంచెం కలర్ ఎల్లో కలర్గా ఉంటుంది కదా, అది జస్ట్ లైట్గా మారినంత వరకు మనం బీట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు అందులో మనం 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి, కానీ మిల్క్ అంతా ఒకేసారి వేయకండి. అందులో 1/2 మాత్రమే వేసాను, చూసారు కదా. ఆ 1/2 మిల్క్ వేసుకొని ఫస్ట్ అయితే బ్యాటర్ బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనికోసం బీటర్ యూస్ చేయవసరం లేదు, మనకి హ్యాండ్ బీటర్తోనే విస్కర్తోనే సరిపోతుంది అనమాట. చూసారు కదా, అలా మొత్తం మిల్క్ మొత్తం మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్, అది కూడా వేసేసి కొంచెం కొంచెం బ్యాచెస్గా వేయాలండి. ఎప్పుడైనా కానీ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఏ ఇంగ్రీడియంట్ వాడినా అది రూమ్ టెంపరేచర్లో మాత్రమే వాడాలండి. ఇప్పుడు నేను మిల్క్ వాడాను, తర్వాత మిల్క్ మేడ్ వాడాను కదా, ఇవన్నీ రూమ్ టెంపరేచర్లోకి వచ్చాకే వాడానండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక 2 అవర్స్ బయట వదిలేస్తే మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అందులో పైనాపిల్ ఎసెన్స్ వేసానండి. టీ టైం కేక్ కానీ కప్ కేక్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ చాలా బాగుంటుంది, టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఇందాక 1/2 కప్ 1/4 కప్పు మిల్క్ మిగిలింది కదా, దాన్ని ఇప్పుడు మనం చూసుకొని వేసుకోవాలండి. నాకు ఇంకా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే మిగిలిపోయింది. అంటే చూసారు కదా, అలా కొంచెం కొంచెం వేసుకొని బ్యాటర్ అయితే రెడీ చేసేసుకోవాలండి. చూడండి, వచ్చింది కదా బ్యాటర్. ఇప్పుడు ఇందులో నేను పిల్లలు తినడానికి యూస్ చేస్తానన్నమాట, కాబట్టి నేను ట్రూటీ ఫ్రూటీ వేసుకున్నాను. మీరు క్రీమ్ అప్లై చేయాలనుకుంటే కనుక ఇది డైరెక్ట్గా మనం టిన్లో పోసేసి బేక్ చేసేస్తే మనకి స్పాంజ్ రెడీ అయిపోద్ది అనమాట. చూసారు కదా, నేను ట్రూటీ ఫ్రూటీ వేసేసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కంటైనర్ తీసుకొని దానిలోకి మొత్తం ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం వేసేసుకొని, అంటే నేను తీసుకున్న కంటైనర్కి ఇది మొత్తం ఒకేసారి వచ్చేస్తుందండి. వేసేసి నెక్స్ట్ ఇది బ్యాటర్ వేసిన తర్వాత టిన్నుని 2-3 టైమ్స్ ట్యాప్ చేయడం మాత్రం స్కిప్ చేయకండి, కంపల్సరీ ట్యాప్ చేయాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ లోపల ఫామ్ అయిపోతాయి కదా, బేక్ అయ్యాక పెద్ద పెద్ద హోల్స్లా కనిపిస్తాయి అన్నమాట ట్యాప్ చేయకుండా కనుక బేక్ చేస్తే. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రీ హీట్ పెట్టుకున్నానండి. కుక్కర్ గ్యాస్ కట్టర్ తీసేసి ఫ్రీ హీట్ చేసుకున్నాను ఒక 10 మినిట్స్. ఇప్పుడు అందులో పెట్టేసి విజిల్ అయితే తీసేయాలి, కానీ విజిల్ పైన అలా పెట్టండి. కరెక్ట్గా మనం అనుకున్న టైంకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా బేక్ అవ్వడానికి ఆ విజిల్ కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను కొంచెం ఓలుగా పెట్టాను కదా, అలాగే పెట్టుకోండి. చూసారు కదా, కరెక్ట్గా నాకు 40 మినిట్స్ పట్టిందండి బేక్ అవ్వడానికి. 40 మినిట్స్కి నాకు కేక్ అయితే బేక్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ చాలా బాగుంటుందండి. మిల్క్ మేడ్ వేస్తే కలర్ ఇలానే వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి,
ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు దాన్ని సైడ్ పెట్టేసి తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్లో జస్ట్ కేక్ని లోపలికి లాగుతూ మొత్తం 4 వైపులా తీసుకోవాలండి. అప్పుడు కేక్ చక్కగా డీమోల్ అయిపోద్ది. చూసారు కదా, నైఫ్ గుచ్చి లోపలికి లాగాలి. లాగి టిన్ని రివర్స్ చేస్తే కేక్ అయితే ఈజీగా డీమోల్ అయిపోద్దండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కేక్ అయితే ఇంకా ఎక్కడ డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. నెక్స్ట్ చాలా స్పాంజీగా కూడా వచ్చింది. చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి లోపల కూడా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూసారు కదా, చూస్తేనే అర్థమైపోతుందండి కేక్ ఎలా వచ్చిందనేది. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని ఆన్లో పెట్టడం అయితే మర్చిపోకండి. మేము చేసిన నోటిఫికేషన్స్ అన్నీ, వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి ఆన్లో పెట్టుకుంటే కనుక. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ అండి కేక్ బేక్ చేయడం. చూడండి చాలా సాఫ్ట్గా వస్తుంది. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఇదే బ్యాటర్తో మనం కప్ కేక్స్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ క్రీమ్కి కావాల్సిన స్పాంజీ కూడా రెడీ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కనుక తీసేస్తే క్రీమ్ అప్లై చేస్తే ఇది ఒక కూల్ కేక్ అయిపోద్ది అనమాట. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.